హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి ఫెస్టివల్కి వచ్చి. సో మార్నింగ్ అయితే నేను ఇవాళ అయితే లేచాను అనమాట. ఇన్ని రోజులు పెద్ద పండగకి భోగికి అయితే ఇక లేవలేకపోయాను అనమాట, ఎందుకంటే జర్నీ చేసి వచ్చి. ఇక ఇప్పుడైతే లేచి వాకిలు అయితే తుడిచేసాను. ఇప్పుడైతే కళ్ళాపి చల్లుకుందామండి. ఇంక మా వదిన లేస్తే ఇంక ముగ్గు పెడుతుంది అనమాట. సో ఈ గుమ్మం అంతా కూడా మాదే. ఇదైతే మా తమ్ముడు వాళ్ళ హౌస్, ఇదైతే మాది. ఒకసారి అయితే ఇంక కళ్ళాపి చల్లుకుందాము. హాయ్ అండి, తెల్లవారిపోయిందనమాట. సో ఇంకైతే బయటకు వచ్చేసాము. ఇంకా చూసారు కదా, మా పల్లెటూరులో ఇలా చలిమంటలు అయితే కాసుకుంటూ ఉంటారండి. ఇదైతే రచ్చ అనమాట. సో ఇంకా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు. ఇలాగా ఏదో ఒక కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటారనమాట. సో చూస్తున్నారు కదా, మంట ఎలా వేసుకుంటున్నారు. చలికాలం వచ్చిందంటే సూపర్ అయితే ఉంటుంది కదండి. ఫెస్టివల్స్ అన్నీ కూడా చలికాలంలోనే వస్తాయన్నమాట. మా మరదలు అయితే ముగ్గులు చాలా బాగా అయితే పెట్టేసింది అనమాట. ఓకే, ఇంకైతే అక్కడికి వెళ్తున్నామండి. ఇదైతే మా తమ్ముడు వాళ్ళ హౌస్ అనమాట. బిఫోర్ మ్యారేజ్, అంటే నాకు మ్యారేజ్, మా తమ్ముడికి మా చెల్లికి మ్యారేజ్ కాకముందే మా నాన్నగారు అయితే మా తమ్ముడికి మా అన్నయ్యకి ఇల్లు అని చెప్పేసి అయితే కట్టేశారనమాట. ఇంక ఇదైతే మా తమ్ముడు వాళ్ళ హౌస్, అంటే పెద్ద ఇంట్లో అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటూ సో ఇల్లు అయితే కట్టామన్నమాట. ఇప్పుడు ఒక 20 years బ్యాక్ ఫ్రెండ్స్. ఇది న్యూగా కట్టిన హౌస్ అయితే కాదు. ఇదైతే మా నాన్నమ్మ వాళ్ళ స్థలం అనమాట. ట్రాక్టర్లు పెట్టున్నాం కదా, అదైతే. సో చూస్తున్నారు కదా, ఈ 2 ట్రాక్టర్లు కూడా మా అన్నయ్యవి అనమాట. ఇంక ఈ ప్లేస్ ఇదంతా కూడా గ్రావెల్ వేసింది కదా, రెడ్ గ్రావెల్. ఇంక ఇదంతా కూడా సో ఆ స్థలంలో వెళ్ళడానికి దారి అనమాట. ఇదంతా ఇదొక్కటేనండి మా నాన్నగారికి మా తాతయ్య గారి నుంచి వెళ్ళినటువంటి ఆస్తి. పొలం కానీ ఏమీ కూడా ఇవ్వలేదన్నమాట. అదేం పెద్ద మ్యాటర్ లేండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా పెద్దవాళ్ళు నచ్చి ఇచ్చితేనే తీసుకోవాలి ఏదైనా. వాళ్ళు ఇవ్వనప్పుడు మనం ఆశపడకూడదు. సో మా డాడీ కూడా ఇష్టపడలేదన్నమాట. సో ఏదో వచ్చింది కాబట్టి అలా గుర్తుగా పెట్టుకున్నారు మెమరీగా. ఇంకా మా తమ్ముడికి అయితే ఇది కిచెన్ అనమాట. సో ఈ కిచెన్ అనేది అంటే రీసెంట్గానే కట్టించారండి. ఒక 3-4 years అవుతుంది. మాతో ఛానల్ స్మార్ట్ జమీల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను కదండి. ఇవాళ అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాం అనమాట. ఓకే, ఇంకా అలా పండుగలన్నీ కూడా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఫెస్టివల్స్ అయిపోయినాయి కదా, ఇంకా స్కూల్స్ తీసే టైం అయింది కదా, ఇంకో బయలుదేరుతున్నాం అనమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ముగ్గు తీసుకుంటున్నాను నేనా డబ్బులు ఇచ్చేస్తాను. డబ్బులు కూడా డబ్బులు తీసుకొని ఫోన్ చేస్తానా ఫ్రెండ్స్. తనైతే మా అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు. సో మా ఫ్యామిలీ ఇలా ఉంటుందండి. సో చిన్నతనం నుంచి కూడా మా అమ్మ మా నాన్న అసలు నిజంగా మమ్మల్ని చాలా బాగా పెంచారనమాట. రిలేటివ్స్ ఉన్నా మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. బట్ మా అమ్మ డాడీ మాకు అన్నీ అయ్యి పెంచారనమాట. కాబట్టి అయితే ఇంకా మా అమ్మ మా డాడీని బాగా చూసుకోవాలని అయితే నా ఆశ అండి. సో ప్లీజ్ నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే నేను మా డాడీకి కొంచెం సపోర్ట్గా నిలబడాలనుకుంటున్నాను. వద్దమ్మా అంటుంటే
ఎప్పట్లో మనుగులు చక్కల లడ్డు. భలే కనిపిస్తుంది మా ఊరు. ఏమైనా మా ఊరు గ్రేట్. చెప్పునానా ఎవరు పడుకో. ఓకే ఫ్రెండ్స్, వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వెళ్ళి నెల్లూరులో అయితే ఒక చిన్న షాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నేను మా హస్బెండ్ అలాగే మా పాప అయితే వెళ్తూ ఉన్నాము. సో ఏం షాపింగ్ చేస్తామో, ఎక్కడ ఏ ఊర్లో షాపింగ్ చేస్తామో నేనైతే పేరు చెప్పాను ఫ్రెండ్స్. మా నెల్లూరు వాళ్ళు చాలామంది ఉన్నారనమాట నాకు యూట్యూబ్లో ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అలాగే యూట్యూబర్స్